ప్రెస్ మీట్ కారణం ఏంటంటే 23 తారీఖు ఆగస్ట్ సినిమా రిలీజ్ అయింది మీ అందరూ తెలిసినట్టు. అండ్ టీంలో ఎవరూ కూడా 23 నుంచి ఇవాళ వరకు కూడా కలిసి ఎవరూ లేము. ఒక్కొక్కరు ఒక దారిలో ప్రమోట్ చేయటం కానీ, లేకపోతే ఒక్కొక్కరు యూనో ఈ సినిమా గురించి కష్టపడడం జరుగుతుంది. ఇవాళ ఈ ప్రెస్ మీట్ ఇవాళ మనం కలుద్దాం అనుకుంటున్న కారణం ఏంటంటే, మధు గారు హూజ్ విత్ అస్ టుడే. చాలా బిజీగా ఉన్నారు ఆమె. సో షీ కుడ్ కమ్ ఫర్ ఎ డే ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ వచ్చినాక ఏంటంటే టీం మొత్తం ఒకసారి కలుద్దాం అనేది డిసైడ్ చేసుకుని కలుద్దాం, కలిసి మీతో పాటు కలుద్దాం అనుకున్నాం. మీతో పాటు ఎందుకంటున్నానంటే, అలామలో ఏంది రిలీజ్ అయ్యి 2.5 years అయింది. సో ఈ 2.5 yearsలో రిలీజ్ అయినాక కూడా మీరు నాకు ఇచ్చిన సపోర్ట్ కానీ, ఇవాళ దానికి ఎంత ఇచ్చారో దానికి రెట్టింపు సపోర్ట్ మీరు అందరూ కూడా నాకు ఈ సినిమాకి ఇచ్చారండి. అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ అబౌట్ ఇట్. ఈ సినిమా ఇవాళ రోజున ఇంత బాగా ఆడతాక కారణం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇట్స్ మీడియా. ఇదేదో మీరందరూ వచ్చారని చెప్పడం కాదు. ఎందుకు చెప్తున్నానంటే, మేము రిలీజ్ ఈ స్టేజ్లో ఇవాళ ప్రమోట్ చేయటం అనేది నాకు చాలా హెల్ప్ అయింది. అంటే ఈ సినిమా ఫస్ట్ వీక్ కొంచెం స్లోగా ఉన్నా సెకండ్ వీక్ నిలబడతాకి మీ సపోర్ట్ ఉండటం మూలంగా నిలబడింది అది. దాని తర్వాత నిలబడిన తర్వాత మంచి సినిమాని ఎప్పుడు ఆదరిస్తున్న ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించడం అనేది ఈ సక్సెస్కి మెయిన్ కారణాలండి. మేము జనరల్గా అన్ని సినిమాలకు కష్టపడుతున్నాం, టీం అంతా కష్టపడతాం, అది ఒక ఎత్తు అవుతే ఈ రెండు మెయిన్ కారణాలు. అట్లాగే మీ ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఒక చిన్న సినిమా దీనికి కొత్త నటీనటులు మళ్ళీ చూద్దాం అనుకున్నప్పుడు అశ్విన్ని కానీ లేకపోతే ఈశాన్ సెలెక్ట్ చేసినప్పుడు కూడా కాస్టింగ్లో మిగతా క్యారెక్టర్స్ కూడా యాప్ట్గా ఉండాలి అని చెప్పి చాలా కష్టపడ్డాం. అంటే మీరు సినిమా చూస్తున్నారు కాబట్టి మధు క్యారెక్టర్ కానీ, లేకపోతే రోహిణి కానీ, లేకపోతే రవిబాబు కానీ, అండ్ రావు రమేష్ కానీ, ఇవన్నిటికి కూడా సడన్గా ఈ క్యారెక్టర్కి ఇట్లా ఈయన చేస్తే బాగుంటుంది అనుకోలే. చాలా చూసి ఆలోచించి ఎవరైతే యాప్ట్ అవుతారనేది డిసైడ్ చేసి పెట్టిన క్యారెక్టర్. ఎస్పెషలీ మధు క్యారెక్టర్కి అవుతే మటు చాలా కష్టపడ్డాం. అంటే ఒక యంగ్ మదర్ కావాలి, ఈషా కొత్త అమ్మాయి, అమ్మకి తగ్గట్టు కొంచెం ఉండాలి, ఎవరైతే బాగుంటారని చెప్పి చాలా వెతికినాక ఒక సడన్గా ఒక రోజు రోజా మధు అయితే ఎట్లా బాగుంటుంది అట్లా వచ్చింది థాట్. దెన్ మధు అని అనుకున్న తర్వాత మధు ఇప్పుడు ఏం చేస్తుంది, ఇప్పుడు అడిగితే ఒప్పుకుంటుందా, విల్ షీ అగ్రీ టు డూ దిస్ అనేది ఎక్సైజ్ ఒకసారి 1 week జరిగింది. దాన్ని ఎసెట్సి ఒకసారి అడిగి చూద్దాం, ఏమో మహా అవుతే ఏముంటుంది, నేను ఇప్పుడు సినిమాలు చేయట్లేదు అంటుంది, దానికి మించి ఉంది కదా ఒకసారి ట్రై చేద్దామని అడిగాం. బట్ షీ వాజ్ వెరీ పాజిటివ్ అబౌట్ ఇట్. ఒక నేషనల్ విన్నింగ్ డైరెక్టర్ అవటం, ఒక సీనియర్ ప్రొడక్షన్ హౌస్ అవటం, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి ఎస్పెషలీ డైరెక్టర్ నేషనల్ అవార్డు డైరెక్టర్ కాబట్టి డెఫినెట్గా ఇతను మంచి సినిమానే తీస్తాడు అనే కాన్ఫిడెన్స్ ఒప్పుకుంది. అండ్ ఒప్పుకుంటే వెరీ హ్యాపీ అండి. దాని తర్వాత ఇంకో ఫేజ్లో ఏమనుకున్నామంటే, సరే షూటింగ్ స్టార్ట్ అవుతుంది, సీనియర్ ఆర్టిస్టు, ఒక 10 ఏళ్ళు ఇండస్ట్రీకి దూరంగా ఉంది, ఒప్పుకుంది, ఇప్పుడు వచ్చినాక ఇప్పుడు ఏంటో పరిస్థితి అని చెప్పి అనుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు అట్లా ఉన్నాయి కదా. సో అట్లా అనుకుంటే, బట్ సీనియారిటీ అనేది పక్కన పెడితే షీఈ్ ఎ ఫెంటాస్టిక్ హ్యూమన్ బీయింగ్. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. ఎందుకంటే ఆమె అంటే లేదు, ఎందుకంటే ఆమె షూటింగ్లో జాయిన్ అయిన తర్వాత మేము ఒక సీనియర్ ఆర్టిస్ట్ వస్తే ఏం చేయాలబ్బా, ఏం అడుగుతుందేనో, ఎట్లా ఉంటుందని భయం కూడా. ఆమె వచ్చి ఫస్ట్ డే షూటింగ్ చేసిన 10 నిమిషాల్లో మాకు ఆ భయం పోయింది. మాతో అంత బాగా కలిసిపోయింది తను. అండ్ షూటింగ్ ఆమె చేసిన 10 రోజులైనా కానీ చాలా కంఫర్టబుల్గా చేసాం. అండ్ ఇట్లాంటి ఆర్టిస్టులు, ఈ యాటిట్యూడ్ ఉన్న ఆర్టిస్టులు చాలా అరుదండి ఇవాళ రోజుల్లో. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ వీ హ్యాడ్ ద ఆపర్చునిటీ టు వర్క్ విత్ హర్. షూటింగ్ ఫేజ్ తర్వాత ఇవాళ సినిమా రిలీజ్ అయిన తర్వాత తనకు వచ్చిన మంచి పేరు, పర్టికులర్గా మధు చేసిన క్యారెక్టర్కి కానీ చాలా మంచి పేరు వచ్చింది. సో రాఘవేంద్రరావు గారు లాంటి వాళ్ళు కూడా ఫోన్ చేసి, అరే సినిమా చాలా బాగుంది,
స్పెషలీ నాకు మధుని రవిబాబు ట్రాక్ చాలా బాగుందన్నాడు ఆయన. అండ్ మధు కూడా ఇంతకుముందు 2-3 సినిమాలు చేసినట్టున్నారు. బట్ స్పెసిఫిక్గా మధు ట్రాక్ నాకు చాలా నచ్చిందని చెప్పి అన్నారు. అట్లా చాలామంది ఫోన్ చేశారు. అంటే మధు ఒకదాని గురించే కాదు, మిగతా వాళ్ళ గురించి ఫోన్ చేశారు. బట్ మధుకి వచ్చిన అప్రిసియేషన్ కానీ, లేదా మధుకి వచ్చిన ఆ పర్టికులర్ క్యారెక్టరైజేషన్కి వచ్చిన అప్రిసియేషన్ కానీ చాలామంది కనెక్ట్ అయ్యారు ఈ సినిమాలో. ఎందుకంటే ఈ సినిమాలో పర్టికులర్గా ఒకళ్ళు కనెక్ట్ అవ్వడం అంటే జరగదు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్ కనెక్ట్ అయ్యారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కనెక్ట్ అయ్యారు సినిమాకి. బట్ మధుకి వచ్చిన క్యారెక్టర్కి వచ్చిన కనెక్షన్ చాలా ఎక్కువ అండి. సో నౌ ఐ వుడ్ ఆస్క్ మధు. And thank you all for being here. And my sincere apologies that I can't speak in Telugu. I'm very, very sorry about that. And thank you, Damu Garu, for all those wonderful things. I understood about 70% of what you said, and I think they were all nice. When I left the industry, I was just an artist. When I came back, I became a senior artist. So that adjustment is also is quite amusing. I have truly enjoyed being back, and especially in this unit, in this place in Hyderabad, with all these lovely people, because this was not what I had planned for myself. I thought I will do some Hindi films somewhere there in Bombay. I thought I'll do Tamil films. I never thought I would do Telugu film. But it came to me, and it came to me so beautifully. So many times I said I don't want to do, but they never let me go. That's the beauty when sometimes things happen. You yourself don't know the good things that's coming to you, and you're pushing it away. But people are so wonderful. Mohanji was so, he called me many times, explained the role, Jaganji and everybody. Once I heard the story, and of course I wanted to be a part of this film because I wanted to be associated with somebody who was an award winner. And I know I didn't make the wrong choice. I'm only much happier for making all those thoughts and all those right choices, and I'm here before you. And I've never ever had a press meet. Only once or twice in the past, that too to clarify some situation here or there. Never for a film, and never after the release of the film, knowing that the film is doing well and I have been received well. It is double the joy, and I thank you very much for all of you being here, and thank you for having me here. So that's it. It is firstly the role. When they said Telugu film and a mother role, I didn't even want to hear about it the second time. But then I was given a small description of the role, and the fact that this lady is, firstly, even though she's a mother, she doesn't have to dress like a mother. She just has to look like I am, and I am a mother. So it was not so difficult playing the role. And secondly, she is wants to be an actress, movie actress, TV actress. And that's what I want to do when I'm sitting in my house with my children and their homework. I'm always dreaming about this. When will I do that film? When will I do that film? When will Mani sir make Roja 2? All those dreams. Everybody is making sequels today. I'm just waiting for Mani sir to say, okay, I'm going to make one sequel with Roja. So when I'm having all those kind of thoughts, I am exactly playing the role that I am. It's not a role. It's like this mother who finds herself with a lot of time and wants to be an actress, and she becomes an actress, and in the end she's well appreciated for it. That role made me want to do it. And as I told you again and again, Mohanji's name and his past achievement really made me comfortable in wanting to be a part of this film. I have seen in the past. In fact, that is the best scene of the film that I enjoyed. Other things, I was always under pressure. Am I doing it correct? Am I acting all right? Will it be all right? But that one scene that I did of being a TV actress, I enjoyed the most. Because, and yet it was real. All those people and all of us, when we do those scenes, it is not that we are trying to be unreal. It is just the projection, the TV and the camera, that makes it look somehow not so true. So I really enjoyed wearing those lenses and the hairdo and doing all that. I enjoyed that. And that Saas Bahu role, which all of us think it's our right to criticize,
but it's not easy and it's a lot of hard work there. So I enjoyed every bit of the role that I did in this film. I have to very shamefully admit that I haven't seen the film still. And I plan to see today, tonight. And all I know is the people who acted with me, which is Isha and Ravi Babu. And it was wonderful doing those scenes. And the look on Ravi Babu's face. There was this one scene which I did, which had a long dialogue. And he was, walking inside like he's a cool person that he is. And I came out and, they thought, now this whole day will go in this scene. She will now, and it turned out with God's grace that I happened to do it in one take or very quickly. Suddenly the look on his face changed and he says, what's happening? How did she do it? And I cannot forget that look, because then he called the assistant director on the side and said, what are my lines now? Show me. He suddenly became interested. So those are those moments that I enjoyed. And I loved working with Isha. She's wonderfully, innocently new. And there's something so childlike about her. And somehow I'm reminded of myself when I started off. When Balchanderji introduced me to the movies with Aragon, I was exactly like her. Had no idea where to look, which side of the camera to see, how to walk. He used to act in front of me and I copied him. And so in the very first movie, I felt I came out of this wonderful hands of Balchanderji, and then my journey started. So when I worked with Isha, somehow I felt I was like that, and there was Bhanupriya and then K. Balchanderji to guide me, and I felt very protective, and she's very, very talented, and her beautiful, innocent face is going to only help her in all her other roles that she does. Honestly, in this film, when I did the mother role, I know it's a mother role, but I never felt like a mother. My shooting for this film was for 7 days, I think. And those 7 days were all my scenes. And each one of my scenes had something that I had to do in it. I felt very like, I actually felt like a heroine on those 7 days. I felt that these scenes are revolving around me and I am doing something and I'm performing. I didn't feel like a mother standing and being a part of what is going on. I felt that I was the center of what was going on. So I did not feel that now from a heroine, I became a mother. That is as far as the role goes. And as far as the treatment which I got from the production house, from the producer, from the director, from the co-artist, they treated me absolutely with so much respect. And sometimes I didn't even know whether I deserved that kind of respect. They gave me a status of a senior artist, which sometimes I myself I don't know if I deserve that. So I never really felt that I was being relegated or sidelined. I felt totally in the middle of it all, and I'm so, so grateful for that feeling. And they have set a very high standard now. I don't know where all the other movies, when and if I do, will it ever match up to this in every way.